నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ గురించి మిక్స్డ్ టాక్ వస్తుంది. అయితే మన ఛానల్లో కూడా డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు మూవీ అంతంతగా మాత్రమే ఆడుతుంది అని చెప్పారు. అయితే నాకు ఎగ్జాక్ట్లీ కావాల్సింది కూడా ఇలాంటి వారే. ఎందుకంటే ఒక ఫిలిం క్రిటిక్నో లేకపోతే మూవీ లవర్స్నో రెగ్యులర్గా మూవీస్ గురించి మాట్లాడే వారినో తీసుకొని వస్తే వాళ్ళు డెఫినెట్గా ఒక్క సైడ్ వర్షనే చెప్తారు. కానీ మనకి ఇలాంటి వారు ఆల్రెడీ పుష్ప 2 గురించి చెప్పారు. ఆయన పుష్ప 2 ముహూర్తం బాగాలేదు, దానివల్ల కొన్ని అవాంతరాలు వస్తాయి అని చాలా పెద్దవే విన్నాం మనం పుష్ప 2కి సంబంధించి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఆయన ఆడదు అని చెప్పారు. కానీ ఇందులో ఆయనను ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక ముఖ్య గమనిక, ఈ సినిమా డెఫినెట్గా చూడకండి. గేమ్ చేంజర్ మూవీ ఎందుకు తెలుసా? అందులో వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, ఓకే, అండ్ రొమాన్స్ లేదు, అండ్ నెగటివ్ రోల్ని హైలైట్ చేసి ఎలివేట్ చేసి ఇదే హీరోయిజం అని చూపించే కాన్సెప్ట్స్ లేవు. కాబట్టి దయచేసి ఇలాంటివి చూసేవారు చూడకండి, రైట్? అండ్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఎవరైతే పుష్ప 2 గురించి చెప్పారో వారు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో గేమ్ చేంజర్ మూవీ అంతంత మాత్రమే ఆడుతుందన్నారు కదా, ఏంటి ముఖ్య కారణాలు కనుక్కుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు రా. సో చలో వార్ స్టార్ట్. ఇప్పుడు యుద్ధం మీకేమో, నాకు మాత్రం అది ప్రమోదమే, అంటే ఆనందమే. ఎందుకంటే యుద్ధంలోనే కదమ్మా సైనికుడి యొక్క బలం తెలిసేది. సో మీ ఇలాంటి సైనికులంతా కూడా సమాజ శ్రేయస్సు కోసం పడే ఆరాటం, చేసే పోరాటం ధర్మబద్ధమైనది అని భావిస్తాను. ఆ ధర్మ పోరాటంలో నేను కూడా ఒక సమిధనై అనే భావనతో మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, ఖచ్చితంగా చెప్పి తీరుతాను. అయితే గేమ్ చేంజర్ మూవీ అంతంత మాత్రమే ఆడుతుందమ్మా అని చెప్పారు మీరు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కూడా అవే. ఎన్నో రాజకీయ మార్క్స్ పడుతున్నాయి, అలాగే నెగటివిటీ కావాలని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి మీరు చెప్పింది నిజమా అని అనే సందేహం కూడా నాకు వచ్చి ఇవాళ పొద్దున అందుకే మిమ్మల్ని రమ్మని కోరాను. అయితే ఓవరాల్గా సినిమా గురించి మీకు కూడా కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. నేను సినిమాలకి చాలా వరకు దూరం అమ్మా. ఒకటి, ఈ సినిమాలు చూసే టైం అసలు నాకు ఉండనే ఉండదు సేవలో తప్ప. అయితే మామూలుగా మొదలు పెట్టేటప్పుడే చెప్తాను, ఇది నాకు మొదటి నుంచి అలవాటు, ఇది ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తాను. నమ్మేవాళ్ళు నా దగ్గరకు వస్తారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. తర్వాత జరిగినప్పుడు యాజ్ యూజువల్గా నెక్స్ట్ దానికోసం నా దగ్గరకు వస్తారు. ఇది కామనే. అయితే ఇప్పుడు ఈ సినిమా నన్ను అడిగినప్పుడు, ఈ సంక్రాంతి సినిమాల గురించి అడిగినప్పుడు ఇది ఈ సినిమా ఇలా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది యాజ్ ఈజ్ జరగడంతో ఇప్పుడు నెక్స్ట్ పండగకి వచ్చే, సో ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే 3 సినిమాలలో ఒకటి నేను చెప్పిందే జరిగిందని ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు, వెంకటేష్ అభిమానులు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఏంటని నేను ముందే చెప్పాను, బాలకృష్ణ యొక్క విధానంలో అఖండమైనటువంటి ఆ విజయాలు ఆయన అందుకుంటూనే ఉంటాడు, అందులో అనుమానం లేదు. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా ఉంది కదా, ఈ సినిమాని ఏంటంటే కొంతమంది మల్టిపుల్ మూవీ స్టోరీస్ అని, సేమ్ ఆల్రెడీ వచ్చింది అని ఇట్లా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే వాటికి ఏ రకమైనటువంటి డోకా లేదు, అబోవ్ యావరేజ్గా వాటి యొక్క రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ నేను ముందే చెప్పాను అంతంత మాత్రం ఆడదు అని. కానీ నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న అలా ఎలా చెప్తారు అని. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మగవాడు నిండుగా కట్టు బొట్టు చీర చక్కగా కట్టుకొని అందంగా తయారయ్యి ముస్తాబయ్యి వస్తే పెద్దగా చూడడు. అదే చక్కగా స్ట్రక్చర్ కనిపించుకుంటూ, తొడలు కనిపించుకుంటూ, బాగా సెక్సీగా రొమాంటిక్గా ఒక అమ్మాయి వచ్చిందనుకో మొత్తం కళ్ళన్నీ అటే పడతాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, కళ్ళన్నీ అటే పడతాయి. ఇక్కడ కట్టు బొట్టు, నిండైన ఆడతత్వం, చక్కని అలంకారం ఇవన్నీ ఉన్నాయనుకో, ఎవ్రీబడి ఓకే రైట్ అంటారు. అదే ఇలా వస్తే వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి మొదలుపెట్టిన ఆ చూపు వెంటనే వెళ్ళదు, నెమ్మదిగా అన్ని నకసిక పర్యంతం అన్ని భాగాలు చూసుకుంటూ ఆ తర్వాత కళ్ళలో చూస్తారు. ఇది సహజం. అలాగే గేమ్ చేంజర్ అనే సినిమా నేను చూడలేదు, అది చూసి నేను చెప్పగలను. ఏదైతే ఈ పోస్టర్ అంటారు కదా, అది చూసి నేను చెప్పగలను, పాపం మంచికి పోయి చేయి కాల్చుకున్నాడేమోలా అని అనుకున్నా నేను.
మంచికి పోయి చేయి కాల్చుకున్నాడు. కొంతమంది ఏంటి ఇది బాగుంది అని చెప్పట్లా, బాలేదు అని చెప్పట్లా, ఏది కొంతమంది యొక్క మాటలు వింటున్నాను నేను. మిక్స్డ్ టాక్ వస్తుంది అంత నిజానికి చెప్తున్నాను కదమ్మా, ఆ సినిమాని కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు గనక ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఇలా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అలా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నేను కథ సినిమా చూడాల్సిన అవసరం నాకు లేదు, కొన్ని మీకు తెలిసిన నాకు అవసరమే లేదు. ఆ సినిమా నిడివి ఎంత ఉంది, ఎన్ని అడుగులు ఉంది, ఎన్ని సీన్లు చేయగలిగారు అనేది ఇతమిద్దంగా నేను చెప్పేయగలను. ఇలా ఎన్నో చెప్పాను ఆల్రెడీ కూడా. నేను ఏదో సరదాగా మాట్లాడుతున్న మాట కాదమ్మా. ఆ సినిమాకి సంబంధించినంత వరకు, అది చూసినంత వరకు, ఓహో ఇది ఇదే, ఎరా ఇది ఇదేనా అని అడిగా. మీకు సినిమా కూడా అవసరం లేదని నన్ను కొంచెం ఆట పట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు నువ్వు పుష్ప సినిమా ఆడింది, ఇది ఆడలేదు. పుష్పలో చూపించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది జనానికి క్యాచీగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే కంటెంట్ ఉందో ఇది ప్రస్తుత రాజకీయాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కథనాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం వల్ల వాళ్ళు మెగా ఫ్యామిలీ కాబట్టి అలా చేశారా అనే మాట వస్తుంది. నిజానికి మాదక ద్రవ్యాల మీద ప్రతి తెలుగు సినీ రంగ ప్రముఖులు వాళ్ళు చెప్పారు, 1 నిమిషం పాటు మీరు వాడకండ్రా నాన్న అని. అదే విషయాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పారు, నచ్చలా. అదే ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసే విధానంలో జస్ట్ చిన్న రీల్ వదిలితేనే మొత్తం అంతా ఫైర్ అయిపోయింది. అంటే ఏంటి, జనానికి మాదక ద్రవ్యాల గురించి, జరుగుతున్నటువంటి తప్పుల గురించి, పక్కదారి పట్టేటటువంటి ప్రభుత్వ పథకాల గురించి, అసలు అర్థం కాకుండా పోతున్నటువంటి పేదవాడి వరాల గురించి ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా గేమ్ చేంజర్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన యొక్క ఆలోచనల్ని చంపుకొని, తన బాధ్యతల్ని చంపుకొని ఎంతకని నిలబడతాడు, ఎక్కడో అక్కడ బరస్ట్ అవుతాడు. ఆ బరస్ట్ కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుక బరస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంది. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడమ్మా, నిజాయితీగా మమ్మల్ని ఉద్యోగం చేసుకొనిస్తే క్రైమ్ రేట్ అనేది మేము చూపిస్తాం, ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత తగ్గుతుందో చూపిస్తాం అని అంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసరే ఎలా అంటే రాష్ట్రానికి ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం ఎలా ఉంటుంది? క్రిమికీటకాదుల్ని, పురుగు పుట్రని మొత్తం అదేదో పురుగుల మందు కొట్టి చంపేసినట్టుగా వాళ్ళు ఏమిటో చేసి చూపిస్తారు. అప్పుడు ఇక క్రైమ్ రేట్ అనే దానికి అవకాశం ఏముంది? బట్ ఎంతమంది ఇష్టపూర్వకంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? నేను చచ్చిపోయేలోగా కోరుకుంటాను అద్భుతమైన ప్రతిభాశాలి, అనన్యమైన ప్రతిభాశాలి, బ్రహ్మాండంగా చదివి ఐపీఎస్ పట్టభద్రుడై మొత్తం చట్టం, న్యాయం అన్నీ తెలిసిన వాడు హోంమంత్రి అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని నాశనం చేస్తే చూడాలని కోరికగా ఉంది. కానీ రాజకీయాలనుకో, పార్టీలనుకో అయ్యే హోంమంత్రులు వేరు, మిగతా వాళ్ళు వేరు. అంటే నేను దీన్ని ఎక్కువ ఆశపడుతూ ఉంటాను. ఇప్పుడున్న వాళ్ళని నేను తప్పు పట్టట్లా. చాలామంది ఏంటంటే అసలు ఏమాత్రం వాల్యూ లేని వాళ్ళకు కూడా మేము వంగి సలాములు కొడతామని ఆఫీసర్లను చూశాను నేను. ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మేము వాళ్ళతో చెప్పించుకోవాల్సి వస్తుందని బాధపడే వాళ్ళని చూసాం. సొసైటీలో ఇది అందరికీ తెలుసమ్మా, ఎవరు వచ్చి ముందుకు మాట్లాడరు, ఇదంతే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అయితే రామ్ చరణ్ గురించి ఏమంటారు అమ్మ? రామ్ చరణ్ ఈజ్ కంప్లీట్లీ తను ఒక పూత పూసిన నటుడు. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలామంది నటులు, చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. కొత్త హీరోలు కానీ, పాత హీరోలు కానీ, సమస్తం నా దృష్టిలో అందరూ ఎక్కడో అక్కడ వాళ్ళు ఏమిటో నిరూపించుకున్న నటీనటులే. అయితే ఈ రామ్ చరణ్కి సంబంధించినంత వరకు వస్తే ప్రస్తుతం ఆ సినిమా ఏదైతే ఉందో 1 మ్యాన్ ఆర్మీ అని చెప్తాను నేను. 1 మ్యాన్ ఆర్మీ
నేను రామ్ చరణ్కి అసలు ఎవరికీ అభిమాని కాదు, నారసింహుడికే నేను అభిమాని, నారసింహుడికే బిడ్డని, అంతే, నాకు అందరూ సమానమే. ఆ సినిమా ఈరోజు ఇక్కడ దాకా రాగలిగింది, ఈ రకంగా సక్సెస్ అయింది అంటే దానికి కారణం కేవలం రామ్ చరణ్ మాత్రమే. ఆ సినిమాకి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే సంగీతం ఒకటి, పాటలు ఒకటి, హీరోయిన్ ఒకటి, వీళ్ళంతా దానికి సరైన ఆయుధాలు కాదమ్మా, అస్సలు కాదు. అందుకే రామ్ చరణ్ని నేరుగా అన్న, ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ, తాను ఒక్కడే తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకొచ్చాడు. శంకర్ డైరెక్షన్ లోపం, శంకర్ది కాదమ్మా, అసలు శంకర్ సినిమా కాదు అది. ఓకే, శంకర్ సినిమా కాదు. శంకర్ అప్పచెప్పిన తర్వాత కొన్ని మిగతా వాళ్ళు చేసేస్తే శంకర్ వచ్చి తర్వాత తను చూసి మిగతా ప్యాచప్ చేశాడేమో అనిపిస్తోంది. బికాజ్ ఇండియన్ 2 అనే సినిమా పెద్ద డిజాస్టర్, మీకు తెలుసో తెలియదు. శంకర్కి సంబంధించినంత వరకు ఇప్పుడు తను ఏ సినిమా చేసినా అలానే ఉంటుంది. ఓకే, ఏ సినిమా చేసినా అలానే ఉంటుంది ఇంకో 2 ఏళ్ళు. అయితే ఇది విజయ్ తలపతి రిజెక్ట్ చేసిన ఫిల్మ్ ని రామ్ చరణ్ తీసుకోవడం తప్పుగా భావిస్తున్నారు అందరూ. ఎందుకంటే రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అన్న పేరు వచ్చింది, సో ఆ గ్లోబల్ స్టార్ అన్న ట్యాగ్ తీసేసేలాగా ఉంది ఈ సినిమా అని అంటారు. నిజమేనా? పచ్చి అబద్ధం అమ్మా. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాని కంప్లీట్గా పబ్లిక్లోకి, సొసైటీలోకి ఒక నెగిటివ్ ఎరా తీసుకురావాలి, అల్లు అర్జున్ని మించకూడదు అనేటటువంటి ఒక అపోహతో సాంకేతిక పరమైన పనులు జరుగుతున్నాయేమోనని నాకు అనిపిస్తోంది. అంటే కొంతమంది కేవలం కూర్చొని ఆ సినిమాని ఇది ఫ్లాపు, ఇది పనికిరాదు, ఇది ఇంతే, పాటలు లేవు, అది లేదు, ఇది లేదని 100లో ఉన్న 60 నెగిటివ్స్ ఉంటే 40 పాజిటివ్ ఉంటే ఈ 40ని కూడా 10 చేసి మిగతా వాటిని కూడా మొత్తం అంతా కలిపి 90ని 900గా చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాంకేతిక పరంగా ఒక 100 మంది కూర్చొని సిస్టంలో గేమ్ చేంజర్ దరిద్రంగా ఉంది, గేమ్ చేంజర్ ఇలా ఉంది, గేమ్ చేంజర్ అలా ఉందని అదే పనిగా 24 గంటలు అదే కొడుతూ ఉన్నారనుకో, సో సక్సెస్ రేషియో చూస్తారు. దీనికి సక్సెస్ లేదు కాబట్టి ఈ సినిమా చెడ్డదన్న. మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి వెళ్ళి చూడండి, ఒక రైతు బిడ్డ ఎలా ఉండాలి వెళ్ళి చూడండి, ప్రభుత్వ పథకం ప్రజలకి ఎందుకు చేరట్లేదు వెళ్ళి చూడండి. నేను సినిమాని సినిమాగానే చూడమంట, సినిమాని జీవితంలో పెట్టకండి అంట. కానీ కనీసం ఆలోచనలలో మార్పు రావాలి అంటే వెళ్ళి చూడండి ఆ సినిమాని. అంతెందుకమ్మా, రేపు సంక్రాంతి తర్వాత ఈ వచ్చే 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా దొరకట్లేదని నెమ్మదిగా దానికి వెళ్ళిపోతూ ఉంటారు. గేమ్ చేంజర్ సినిమాకి నువ్వు రాసుకో 10వ తారీఖు అంటే నిన్న అనుకుంటా, 10 నుంచి 15వ తారీఖు వరకు ఉండే విధానం చూడు, 16వ తారీఖు తర్వాత అంటే 18 నుంచి మళ్ళీ గేమ్ చేంజర్కి వచ్చేటటువంటి రెస్పాన్స్ చూడు. మరి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గేమ్ చేంజర్ అంతంత మాత్రం అని చెప్పిన మీరే సినిమా గురించి మొత్తం పాజిటివ్ గా నేను గేమ్ చేంజర్ అంతంత మాత్రమే అని ఆ సినిమా కలెక్షన్స్ మీద చెప్పా, కథ గురించి చెప్పలా నేను. అవును, సో ఇప్పుడు కథ కూడా తెలుసు. నేను ఇప్పుడు కథ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా నిజం మాట్లాడతారు కదా, మరి నేను అడిగిన దానికి మీరు చెప్పగలరా అని అడిగావు. దేనికమ్మా అన్నా అంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి వస్తున్న మిక్స్డ్ టాక్ ఏదైతే ఉందో దాని గురించి అన్నావు. మీరు అంతంత మాత్రాన అన్నావు, మిక్స్డ్ టాక్ కొంచెం అలానే ఉంది, కానీ నిజాయితీగా అసలు సినిమా గురించి మాట్లాడాలని ఉంది అని అన్నావు. అప్పుడే నేనన్నా తదాస్తు ఓకే అన్నా. నేనేమన్నా సినిమాకి వెళ్ళొచ్చానా? అసలు సినిమా చూసే టైం ఏంటి చచ్చిందా నాకు? కానీ వచ్చేటప్పుడు అసలు గేమ్ చేంజర్ ఏంటి అనేది పోస్టర్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. సీతారామ గారి మనవరాల సినిమా, మనవరాల సినిమా అఖిల నాగేశ్వరరావు అది ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టింది? జేవి సోమయాజులు గారి శంకరాభరణం సినిమా ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టింది? సిరిసిరుమూవ ఆ రోజుల్లోనే సిరిసిరుమూవ ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు ఉన్న స్థితిలో అసలు ఏ సినిమా 3 రోజులు ఆడితే గొప్ప అంటున్నారు కదా, రేపు 2 వారాలు ఆడినా నేను ఆశ్చర్యపోను. నీకు ఇప్పుడు సినిమా ఫలితం అడిగావు, చెప్పా. సినిమా గురించి ఇప్పుడు అడుగుతున్నావు, చెబుతున్నా. ఇప్పుడు పుష్ప సినిమా ఉందమ్మా, ఆ సినిమాలో ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకున్నా అనే మాట ఉంది. ఇది ఇష్టపడతారు. నువ్వు రా అంటే నేను రా అంటాను రా. అదిలో నేను వచ్చేటప్పుడు నా పక్కన కారు నడిపే వ్యక్తి చెప్పాడు, గురుగారు అందులో ఒకటి ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ని తిడితే ఊరుకోడు, భలే చెప్తాడు, ఏమన్నాడు రా అని.
అదేదో రా అంటే రా అంటాను. రేపు ఆ మాట ఎంత వైరల్ అవుతుందో చూడు. రైట్. నేను ఎవరికి వ్యతిరేకి ఉంది అంటే ఉందని చెప్తా, లేదంటే లేదని చెప్తా. ఇప్పుడు సినిమా నేను అంతంత మాత్రాన చిరంజీవి నా మీద ఏమన్నా ఉరిశిక్ష కేసు పెట్టిస్తాడా? ఆ మహానుభావుడు ఆయన మీద రాళ్ళేసినా కూడా ఒక్క మాట మాట్లాడని మృదు స్వభావి. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు నేను చెప్పానని చెప్పి ఓ ₹1 కోటి నాకు గిఫ్ట్ పంపిస్తాడా? వచ్చిన నాకు వద్దు, నాకు అక్కర్లా. కానీ జరగవు అవి, అస్సలు జరగవు. కానీ నా పద్ధతి మాత్రం ఉన్నది మాట్లాడటమే. రైట్. ఆ రోజు సినిమా ఫలితం గురించి అడిగావు, అమ్మ ఇది ప్రస్తుతం అంత మాత్రాన ఇలానే ఉంటుంది, సంక్రాంతి పోయాక చూద్దామని అన్నా. ఇప్పుడు సినిమాలో ఉన్న భాగం గురించి మాట్లాడమన్నావు, నేను భయపడకుండా మాట్లాడతానన్నా. ఎందుకని? ఇప్పుడు అందులో బొడ్డు కిందకి లేవు, బొడ్డు కింద కట్టేది అట్రాక్షన్స్ లేవు, పిచ్చి పిచ్చి వేషాలు లేవు, పిచ్చి భాషలు లేవు, నీచ నికృష్టమైనటువంటి విధానం అసలే లేదు, సంగీతం పరమ చండాలంగా ఉంది, రామ్ చరణ్కి తగ్గట్టుగా లేనే లేదు. సో మైనస్ పాయింట్లని ఒక 100 మంది సిస్టమ్ మీద కూర్చొని చేస్తున్నారు అక్కడ. ఇది ఇలా ఉంది, ఇది అలా ఉంది, అలా ఉంది. అప్పుడు 100 మంది చెప్పే మాటలు 1 గంటలో కనీసం 1,00,000 కామెంట్ల రూపంలో బయటికి వెళితే సగటు మనిషి ఏమనుకుంటాడు? చూసేదాకా వాడికి తెలుస్తుందా సినిమా ఎలా ఉందో కదా. ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు బాలీవుడ్లో అమ్మ షారూఖ్ ఖాన్ని దెబ్బతీసే స్థాయిలో పుష్ప ఉందా? ఇప్పుడు తెలుగు సినిమాలను అక్కడికి రానివ్వడానికి ఆలోచిస్తారుగా. కింగ్ కాంగ్ని సల్మాన్ ఖాన్ని ఓవర్లాప్ చేయనివ్వరుగా, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు ఏం పిచ్చోళ్ళ? అయిపోయాడు ముగిసిపోయింది అనుకున్న టైంలో బాంబేలో ఉన్నటువంటి నా శిష్యులు కొంతమంది షారూఖ్ ఖాన్ సినిమా అప్పుడు వస్తుంటే కొన్ని కోట్లలో పందాలు పెట్టుకున్నారట వాళ్ళు. నాకు తెలియదు, నేను చూడలేదు. మీ మాట మీద డిపెండ్ అయి ఉంది మా బ్రతుకు అని అన్నారు. మీరు నా మీద నమ్మకంతో అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే ఆ సినిమా మీద పెట్టారో దానికి కనీసం మినిమంగా ఒక 25-30% పెంచుకుంటారా అన్న. జవాన్ సినిమా ఓకే 10 కోట్లు పెడితే దగ్గర వాళ్ళకి 45-50 కోట్లు వచ్చింది. అలా ఆలోచిస్తారు జనాలు. సో ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏదైతే నువ్వు చెప్తున్నావో గేమ్ చేంజర్ అనే సినిమా చూస్తే తప్ప అర్థం కాదు. ఈ క్లిప్పింగ్లు ట్రైలర్లు ఇవి చూస్తే అర్థం కాదు, ఆ సినిమా అస్సలు అర్థం కాదు. ఇప్పుడు సొసైటీకి హింస కావాలి, ఎక్స్పోజింగ్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అవి ఉంటేనే చూస్తారు. ఇది తప్పు. మంచిగా ఉన్న ఆడిన సినిమాలు మన సినిమా రంగం వాళ్ళు ఎన్నో చేశారు. రైట్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావాలి అని అంటే కనుక చాలా కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఎంతో అద్భుతమైన మూవీ తెరకెక్కించారు. డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లోనే వెళ్ళి చూడాలి. ఆయన చెప్పింది ఇంతకుముందు అసలు అయితే ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి సినిమా ఓకే బాగుంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ గేమ్ చేంజర్ అనే మూవీ రామ్ చరణ్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అవార్డు తీసుకురాబోతోంది. ఓ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒకే మూసలో ఒకే విధంగా ఒకేలాగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంత చక్కటి గుర్తింపు వచ్చింది. అలాంటప్పుడు ఒకే మనిషి అద్భుతమైన విధంగా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కళా కోవిదుని అంటే నటుణ్ణి బయటికి తీసుకొచ్చి ఒక రైతుగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక నిజమైన మనిషిగా అంత అద్భుతంగా చూపించాడు. ఎందుకు రాదు అవార్డు రాకపోతే అవార్డు సిగ్గుపడాలి. ఆ అవార్డు సిగ్గుపడాలి. ఎందుకని? RRRలో చూసాం కదా, దాన్ని మించిన నటనా కౌశలాన్ని ఇందులో చూపించాడు. ఇప్పుడు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక మోతాదులో ఆ యాస, ఆ విధానం, ఆ నటన అంటే ఒకే స్కేల్లో వెళ్ళింది. చాలా అద్భుతంగా చేశాడు, నటన చాలా అద్భుతంగా చేశాడు. హీ గాట్ ఎ నేషనల్ అవార్డ్. దానికే అనుకుంటా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో రంగస్థలం మూవీలో హీరో చెవిటివాడు అన్న ఒక కాన్సెప్ట్లో పక్కన పెట్టారేమో. అంటే హీరోని చెవిటివాడుగా చూశారు అంటే జ్యూరీ కమిటీకి చెవులు లేవని నాకు అర్థమైంది. ఏమ్మా సరే, ఇప్పుడు నేను ఇందులో చూస్తున్నాను ఈ సినిమాలో
తన హావభావ ప్రకటనలో, తన ప్రణాళికలో, తన నటన కౌశలంలో 3 భాగాలుగా అంటే 3 రూపాలుగా తనలో ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆ మాట తీరులో కానీ, అదే ఆ ముఖ వచ్చెస్లో కానీ తను ఏదైతే చూపించాడో అటువంటి వాడికి ఇవ్వాలమ్మా. అటువంటి నటనకి, అటువంటి ఆ కథా నాయకుడు, ఆ కథకి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాలి. కాబట్టి నేషనల్ అవార్డు అనేది చాలా చిన్నదేమో అనిపిస్తోంది. కానీ ఇతరత్ర వాళ్ళంతా కూడా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసేసుకుంటారు ఖచ్చితంగా ఆయనే అని. బట్ నేను చెప్తున్నా, రాకపోతే అవార్డు సిగ్గుపడాలి. ఎందుకు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ ఒక చక్కని విధానంలో. కనీసం ఆ సినిమా చూసి అందరూ అక్కర్లా, ఇద్దరు మారిన ఐఏఎస్ ఆఫీసర్లు నిజంగా ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందపడతా నేను. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆనాడు ఒక అద్భుతమైన సంగీత సాహిత్యాలు, చక్కని కథాంశంతో, ప్రేమ అనేటటువంటి పదంతో జీవితంలో ఏ రకమైన నిజాయితీ ఉండాలి ప్రేమలో అని చూపించిన అదే రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ ఏదైతే ఉందో, ఈ రోజుకి నేను ఆ సినిమా పాటలు వింటూ ఉంటా డ్రైవింగ్ చేసేటప్పుడు. అది ఏదైతే మిస్ అయ్యారో ఇది మిస్ అవ్వకండి. ఆ రోజు ప్రేమ గురించి చూపించాడు, ఆ రోజు బంధాల గురించి చూపించాడు, కనీసం మీ భార్యతో నిజాయితీగా ఉండండి అని చూపించాడు. అది ఎక్కలా. కానీ ఈ సినిమా మన క్యారెక్టర్లు, సొసైటీ, మన అలవాట్లు, ఇతరుల పట్ల మనం ఉండాల్సిన విధానం, ఉద్యోగస్తులుగా మన ధర్మం, ఇన్ని అద్భుతమైనటువంటి విధానాలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నా సలహా ఏంటంటే అట్లీస్ట్ ఒకసారి ఆలోచన చేసి పరికించండి. ఎవరో 100 మంది 4 అంతస్తుల్లో కూర్చొని టపా 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 ఈ సినిమా చెత్త, ఈ సినిమా బాగాలేదని కామెంట్లు పెట్టినంత మాత్రాన ఎదిగే మొక్కని ఎవరు ఆపలేరు. రామ్ చరణ్ భవితవ్యం కూడా అంతే, ఎవరు ఆపలేరు. రైట్, మీరు పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. నేషనల్ అవార్డు వస్తుంది, రాకపోతే నేషనల్ అవార్డుకి సిగ్గు చేయటం అని ఖచ్చితంగా. అయితే ఈ వీడియో మనం డెఫినెట్ గా సోషల్ మీడియాలో పెడతాం కాబట్టి ఈ వీడియో అలానే ఉంటుంది. ఎడిట్ చెయ్యకూడదని నేనే చెప్పా. రైట్, ఎడిట్ చెయ్యకూడదని నేనే చెప్పా. ఎందుకు చెప్పాను? నిజం మాట్లాడేవాడు నారసింహ బిడ్డమ్మ, భయపడేది అవతలవాడు. ఇప్పుడు అవార్డే సిగ్గుపడాలి అంతే. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతా, స్వాతిముత్యమైనటువంటి కమల్ హాసన్ సినిమా కానీ, ఆపద్బాంధవుడిలో చేసినటువంటి చిరంజీవి గారికి కానీ, అసలు ఇవన్నీ కాదు, పున్నమి నాగు అనే సినిమాలో చిరంజీవి నటనకి ఎటువంటి గుర్తింపు రావాలి? ఏమిచ్చి చచ్చారు? ఇక్కడ నటనకి ప్రాధాన్యం ఉండదమ్మా, నానా అడ్డమైన వాటికి ఉంటాయి. తర్వాత ఇంకేం లేదు. నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడతా. ఒక మనిషి 4 క్యారెక్టర్లు అంటున్నావు, నేను 3 అనుకున్నా ఆ పోస్టర్లు చూసి. 4 క్యారెక్టర్లకి తగిన విధంగా తన ఆహార్యాన్ని, తన హావభావాల్ని, తన డైలాగ్ డెలివరీని, తన బాడీ లాంగ్వేజ్ని ఇన్ని మార్చుకుంటూ చేయడం అంటే ఎంత కష్టంతో కూడిన పనమ్మా. అంత కష్టంతో చేసి ఆ సినిమాలో అందరినీ మెప్పించే విధంగా నటించడం అంటే ఎంత కష్టమమ్మా. అటువంటి కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు ఎందుకమ్మా ఏడవడానికా? కాబట్టి ఇది ఒక చక్కని సందేశాత్మక చిత్రం, హీరో చిత్రం అనను, సందేశాత్మక చిత్రం. మోసింది మాత్రం ఒక్క భుజమే. రైట్, అలాగే మీరు ఇంకొకటి కూడా చెప్పారు ఇంపార్టెంట్, 16th తర్వాత గ్రాఫ్ మారిపోతుంది, 18th తర్వాత గ్రాఫ్ మారిపోతుంది అని. ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించిన క్రిటిక్సే అద్భుతంగా రాస్తారు. ఆ క్రిటిక్సేనా పదం, అదేదో సినిమా వాళ్ళని వాళ్ళే సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంది. ఈవెన్ సీఎం గారు కూడా మాదక ద్రవ్యాలు తగ్గించాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు, సినిమా వాళ్ళతో చెప్పించారు, స్పోర్ట్స్ పీపుల్తో చెప్పించారు కదా. ఇవన్నీ ఈ సినిమా ద్వారా తెలియపరిచారు ఒక రకంగా. కాబట్టి ఈ సినిమాలో ఉన్నటువంటి చక్కని కంటెంట్ని అందరూ గ్రహించాలని మీ సినీ విమర్శకులు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శుభాశీస్సులు నాన్న.